यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि सर्वं पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। यो मां पश्यति प्रणश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। यो मां पश्यति सर्वं च मयि ప్రణశ్యామి వానికి మరియు నా యందు సమస్తమును గాంచువానికి నేను కనపడకపోవుట కానీ నాకు అతడు కనపడకపోవుట కానీ జరగదు. ఇట్లా కృష్ణు భగవంతుల్లో అందరినీ చూసేవాడు. అట్లాగే అందరిలో భగవంతుని చూసే వ్యక్తికి భగవంతుడు ఏమంటున్నారంటే, అలాంటి వ్యక్తులకి నేను అన్ని చోట్ల వాళ్ళకి కనిపిస్తాను. అట్లాగే వాళ్ళు భక్తియుక్త సేవ చేయటం వల్ల నాకు అన్ని చోట్ల అన్ని సమయాల్లో వాళ్ళే కనిపిస్తారని భగవంతుడు చెప్తున్నాడు. మనకి బ్రహ్మ సంహితలో కూడా ఒక శ్లోకం ఉంది. ప్రేమాంజనచరిత భక్తి విలోచనైన సంతసదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ప్రేమను అంజనంతో కాటుకుతో కూడిన కన్నులతో కూడి ఉన్నట్టు భక్తులచే సదా వీక్షించబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజిస్తున్నాను. భక్తుని హృదయంలో అతడు తన నిత్యమైన శ్యామ సుందర రూపంతో సదా దర్శించబడును. భగవంతుడి యొక్క భక్తులు ఇప్పుడు కాటికి మనం రాసుకుని ఉంటాము. ఆ కాటికి రాస్తే ఇలా కంటికంతా కూడా సుందరంగా అలంకరించబడి ఆ కంటికి ఏ విధంగా అందం వస్తుందో, అట్లాగే ఈ భక్తి అనే కాటుక అందమైన ప్రేమ భక్తి అనే కాటికి రాసుకున్న భక్తులకి భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తారు. వాళ్ళంటే ఎంతో ప్రేమగా కృష్ణుని కూడా చూస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు భగవంతుడు భాగవతంలో ఏం చెప్పారంటే ఒక శ్లోకంలో, నన్ను భక్తులందరూ కూడా పలకరిస్తూ ఉంటారు, ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే నేను కూడా వాళ్ళకి అన్ని విధాల నేను సహకరిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మనకి కృష్ణుడికి భోజనం పెట్టినప్పుడు మనం ఒకసారి మేము ఏకాదశి ఉన్నాం అనుకోండి, మా అమ్మగారికి 60 సంవత్సరాలు, ఆమె ఏకాదశి పాటించదు. అయితే ఏమంటుంది, ఓ కృష్ణ నీ బంధువులు ఇవాళ భోజనం పెట్టలేదు నీకు, నేను ముసలదాన్ని అని అయినా సరే భోజనం స్వీకరించి స్వామి అని కృష్ణ భోజనం చేసావని అంటుంది. ఆ విధంగా కృష్ణుడితో పలకరిస్తూ ఉంటుంది. మేము కూడా కృష్ణ సరిచేస్తుందా, లేకపోతే కృష్ణ మంచి ప్రసాదం లేదు స్వామి ఊరెళ్తున్నాం అని చెప్పి కృష్ణుడితో మాట్లాడి అక్కడ పెట్టేస్తూ ఉంటాం. ఆ విధమైన ప్రేమ భక్తిలో ఉంటే భగవంతుడితో ఒక్కరోజు కూడా మనం ఆయనతో మాట్లాడకుండా, ఆయనతో అర్చన చేయకుండా, ఆయనతో సంబంధం లేకుండా జీవించలేము. అది ప్రేమాంజన భక్తి అనమాట. హరే కృష్ణ. ఆ విధంగా ఇక్కడ అలాంటి భక్తులకి కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడు ఆయనకు కూడా అన్ని చోట్ల ఆయన చూస్తూ ఉంటాడు. ఏమన్నాడంటే
భగవంతుడు ఉద్ధవుడితో, ఓ ఉద్ధవ, నాకు బలరాముడు కానీ లక్ష్మీదేవి కానీ నీ అంత ప్రేమ లేదు నాకు, వాళ్ళ నీ అంత ఉన్న ప్రేమ వాళ్ళకి లేదు నాకు. భక్తులంటే అంత ప్రేమ భగవంతుడు. హరే కృష్ణ. సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే సర్వభూతాస్థితం యో మాం భజత్యేకాత్మమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే సర్వభూతస్థితం యో మాం భజత్యేకాత్మమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే సర్వభూతస్థితం యో మాం భజత్యేకాత్మమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే సర్వభూతాస్థితం యో మాం సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే సర్వభూతాస్థితం యో మాం భజత్యేక. పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజనేందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితులందును నా యందే సదా నిలిచియుండును. భగవంతుడు ఏమన్నాడంటే, ఇక్కడ చాలామంది ఏమంటారంటే నిరాకారవాదులు, యోగులు, వాళ్ళందరూ ఏమంటారంటే కృష్ణుడు వేరు పరమాత్ముడు వేరే అనుకుంటారు. శ్రీకృష్ణుడు నేనే అందరి జీవుల్లో ఉన్న పరమాత్ముడిని ఇద్దరు ఒకటే అని తెలుసుకున్న వాళ్ళు నా సేవలో నిమగ్నమై ఉంటారు. చాలామంది ఏదైనా ఒక దొంగతనం చేశారనుకో, ఒక వ్యక్తి ఒక చోట ఎక్కడ దొంగతనం జరిగితే అందరిని అడుగుతారు. అందరిని అడిగితే ఏమనండి ఆ పైవాడికి తెలుసు లేదా ఆ పరమాత్ముడు తెలుసు అంటారు. అంటే ఆ పరమాత్ముడు కూడా కృష్ణుడే, నేనే. అందుకని ఏమన్నారు, సర్వజీవుల్లో ఉన్న హృదయాల్లో ఉన్న పరమాత్ముడిని నేనే, తర్వాత నేనే ఆ పరమాత్ముడిని తెలుసుకున్న వాళ్ళు, ఆ పరమాత్ముడిగా తెలుసుకున్న వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు భక్తి యొక్క సేవలో నిలిచి ఉంటారు. ఎప్పుడు ఒక్కసారి కూడా ఆ భక్తి చేయకుండా జీవించలేరు. అది అలాంటి పరమాత్ముని యొక్క తత్వము నేనే ఆ పరమాత్ముడిని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. అందుకనే కృష్ణుడే అందరిలో ఉన్న పరమాత్ముడు. ఒక శ్లోకం ఉంది, పంచరాత్రం నందు దిక్కాలాజ్ఞాన విచ్ఛన్నే కృష్ణే చేతో విదాయ చ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రాహ్మణీయో జయేత్. సర్వవ్యాపియు మరియు దేశ కాలాతీతుడను వాకు శ్రీకృష్ణుని దివ్య రూపమునందు తన మనసును ఏకాగ్రం చేయుటే మానవుడు శ్రీకృష్ణుని కూర్చున్న ధ్యానమందే నిమగ్నుడగును. తదనంతరము ఆ భగవాని దివ్య సాహచర్యమును ఆనందమయ స్థితిని పొందగలడు. సర్వవ్యాపి మరియు దేశ కాలాతీతుడు, అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో అన్ని సమయాల్లో కూడా ఆ భగవంతుడే ఉంటాడు. ఇప్పుడు మనకి కలియుగం వచ్చిందని కొత్తగా రాడు భగవంతుడు, ద్వాపరయుగం వచ్చిందని కొత్తగా రాడు, త్రేతాయుగం అని కొత్తగా రాడు. భగవంతుడు అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ భగవంతుడు శ్రీకృష్ణుడని గ్రహించి అన్నీ ఆయనేనని తెలుసుకున్న యోగి కృష్ణ భక్తి యొక్క సేవలో సదా మునిగి ఉంటారని చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. చాలామంది ఇప్పుడు కొత్తగా దేవుళ్ళు వస్తున్నారు, మానలేస్తున్నా లేకపోతే ఏదైనా చేయని భక్తియుక్త సేవలో మానవులను కానీ దేవతలను కానీ దేవుళ్ళని కానీ పూజిస్తుంటారు. కానీ భగవంతుడు ఆ శాస్త్రాల్లో రాసి ఉంటుంది అనమాట.
ఎప్పుడెప్పుడు ఎట్లా వస్తాడు ఏం చేస్తాడని దాని ప్రకారమే భగవంతుని నిర్ణయం తీసుకుని మనం భక్తి చేయాలి. ఇప్పుడు భగవంతుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు కలియుగంలో భగవంతుడు ఎవరు? ఆ గోవిందుడు అసలు భగవంతుడు ఎవరు? కలిక హరిర్నామ ఇవ కేవలం నాస్తి. కలియుగంలో హరినామ రూపం కృష్ణుడు అవుతారు. హరినామము స్త్రీ విగ్రహము కృష్ణుడు 3 ఒకటే గుర్తుపెట్టుకోవాలి. స్వయంగా భగవంతుడు ద్వాపరయుగంలో ఉన్న భగవంతుడు ఈ వెంకటేశ్వర స్వామి వారు హరినామం 3 సమానం, 3టికి భేదం లేదు. అది హరినామం చేస్తాం వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమై కూడా ప్రసాదాలు తింటూ ఉంటాడు. అంటే కృష్ణుడే హరినామం కలియుగంలో. కృష్ణుడితో సంబంధం మనకి. ఇప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడితో సంబంధం ఆడుకుంటాం తింటాం ఆయన చేశారు కదా. మనం హరినామం చేస్తే కృష్ణుడితో ఆడుకున్నట్టు తిన్నట్టు జీవించినట్టు స్నేహం చేసినట్టు. హరే కృష్ణ. భక్తి చేస్తాం అంటే మెల్లమెల్లగా తెలుస్తాం. ఇంకో శ్లోకం ఆత్మై పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సుఖం వాయాది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సుఖం వా యది వా దుఃఖం సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. చెప్పు తర్వాత ప్రాక్టీస్. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖదుఖముల యందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును. జీవులందరూ సమానమే. ఆ జీవులందరూ సమానమని భావించాలి. ఏ జీవికి కూడా హాని చేయకూడదు. మనము జంతువులు, పశువులు, పక్షులు, ఈ పాములు, తేళ్ళు అన్నీ కూడా, ఈగలు, దోమలు అన్నీ కూడా జీవాత్మలే. ఆ జీవాత్మలు మనలాంటివి అనుకుని వాటికి హాని చేయకూడదు. ఇప్పుడు మామూలుగా ఈ జంతువులను కోసేస్తూ ఉంటారు, గిలగిలా కొట్టుకుంటాయి. వాటికి కొట్టుకుంటున్నా కానీ కోసేస్తూ ఉంటారు. అంటే దయా ప్రేమ మొత్తం కంప్లీట్గా నశించిపోయి వాళ్ళందరూ కూడా రాక్షసి జీవం, రాక్షసులు అనమాట. రాక్షసులకి రక్తం తాగుతూ హింస చేయటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు ఈ విషయం, తెలియదు కాబట్టి వాళ్ళు హింస చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు కూడా హింసతో మళ్ళా శరీరం పొంది వాళ్ళని కూడా అదే విధంగా హింస చేయబడతారు. అట్లా కాకుండా తెలుసుకున్న వ్యక్తి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మనకి మచిలీపట్నం, ఎంతోమంది ఉన్నారు ఈ గ్రామ పట్టణం. అయితే భగవంతుడు భక్తి చేసేది అదృష్టం వల్ల ఎక్కడో ఒక్కళ్ళకే ఇద్దరికి అబ్బుతుంది.
అంటే ఆ ఒక్కళ్ళిద్దరూ కూడా భగవంతుడి గురించి తెలుసుకున్న వ్యక్తులని అర్థం చేసుకోవాలి. కృష్ణుడు భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళే ఆయన మీద ప్రేమతో, రుచితో, ఆనందంతో భజనకి వస్తూ ఉంటారు, భక్తికి వస్తూ ఉంటారు. చాలామంది దీనికన్నా రకరకాల భౌతికంగా, అందంగా, సౌందర్యంగా, పలకరింపుతో, లేకపోతే సంకీర్తనలతో, స్నేహాలతో, పిక్చర్లతో ఎన్నో ఉంటాయి. అయితే వాళ్ళందరూ ఆటికి ఆకర్షిస్తూ ఉంటారు. భక్తులు మాత్రం భగవంతుడికి సంబంధించిన దివ్యమైన లీలా కార్యక్రమాలకు సంబంధించి ఆకర్షించి, ఆ విధంగా భక్తులందరూ కూడా మనలాంటి వాళ్ళ జీవులు ఏంటిని హింసిస్తాకి వాళ్ళకి ఇష్టపడరు, దాని గురించి ప్రోత్సాహం చేస్తూ జీవహం చేయకూడదని పాకులాడుతూ మొత్తం ప్రపంచమంతా ప్రచారం చేస్తూ ఉంటారు. నిజమైన భక్తుల లక్షణం. అట్లాంటి భక్తులు ఏం చేస్తారంటే అందరిని మనలా చూసుకోవాలి, దేనికి హాని చేయకూడదు, దేనికి హాని చేయకూడదు. ఏదైనా హాని జరుగుతుంటే ఆపుతానికి ప్రయత్నం చేయాలి, కానీ దేన్ని మనంతటికి మనం ఆపు చేయకూడదు. దీని గురించి ఒక చిన్న కథ ఉంది. అంటే జడభరతుడు ఒకసారి ఆయన పల్లకి మోస్తూ రాజుగారిని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే మధ్యలో పెద్ద సీమల దండ వస్తుందన్నమాట. ఆ సీమలు తక్కకుండా ఆయన కాలు అటు ఇటు ఇటు అటు వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే ఆ సీమలు చచ్చిపోకూడదని అటు ఇటు వేస్తుంటే పైన పల్లకీలో ఉన్న రాజు అటు పడిపోతా, ఇటు పడిపోతా, కింద పడిపోతా, మీద పడిపోతా ఉంటే వెంటనే రాజుగారి భటులు రాజు అతన్ని ఏమంటారంటే, ఓ మూర్ఖుడా, రాజుగారు అని లేకుండా నువ్వు కింద పైన పడేస్తున్నావు, అటు ఇటు వంగుతున్నావు, తిరుగుతున్నావు, వయ్యారం చేస్తున్నావు, ఏంటి, ఏం జరిగింది నీకు, నీ తలకాయ తీసేసి కోట గుమ్మానికి కట్టాలంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, కట్టే ముందు ఒక విషయం తెలుసుకోండి, మీరు ఎలాంటి వాళ్ళు, నేను ఎలాంటి వాళ్ళు, ఆ శివలకు అలాంటివి, అందువల్ల అవి జీవులే. వాటిని చంపి నడిస్తే మీ రాజుగారు పడకుండా ఉంటాడేమో, కానీ దాని శరీరంతో సహా పోతుంది. అందువల్ల మీ రాజుగారు నాకు ప్రాణం పోకుండా ఉండటం, చిన్న జీవి అనేది అదే నాకు కావాలి ముఖ్యం. ఏ జీవుని నేను హాని చేయకుండా ఉండటమే నా ముఖ్య ధర్మం అన్నాడు. అట్లా భక్తులు అన్ని చోట్ల అన్ని జీవులకి సమానంగా తనలాగా చూసుకుంటారు అన్నమాట. హరే కృష్ణ. జయ భగవద్గీత మహాశాస్త్రానికి, అనంత కోటి వైష్ణవులకి, గురు పరంపరకి, నరసింహ కీర్తన బాడి రెండు కీర్తన